హే హాయ్ గైస్. సో నేనైతే ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. ఆ రెసిపీ పేరు ఏంటంటే టపియోకా. పేరు చాలా కొత్తగా ఉంది కదా, సో ప్రాసెస్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. సో మనం ఆ రెసిపీ తయారు చేసుకోవాలంటే మనకు కావాల్సిన ఐటమ్స్ 1 గ్లాస్ సాబ్దానా, ఇలా ఈ మీడియం సైజ్ సాబుదానా అనమాట, 1 మ్యాంగో, 1 or 2 చీజ్ క్యూబ్స్. సో ముందుగా మనం ఈ సాబ్దానాన్ని తీసుకున్నాం అండ్ దీన్ని ఒక 3 times మంచిగా వాష్ చేద్దాం. సో మనం సాబ్దానా ఈ గ్లాస్తో తీసుకున్నాం కాబట్టి వాటర్ దీనికి 5 times తీసుకోవాలి. ఇవన్నీ చెప్తున్నాను కదా, సాబ్దానా పాయసం ఏమైనా చేస్తున్నాను అనుకుంటున్నారేమో, కానీ కాదు. సాబ్దానా పాయసం అండ్ ఈ స్వీట్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం ఈ సాబ్దానాన్ని సాఫ్ట్గా అండ్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు మనం ఈ స్వీట్లో యూజ్ చేసేది నార్మల్ మిల్క్ మాత్రం అస్సలు కాదు, కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయాలి. సో కండెన్స్డ్ మిల్క్ బయట కూడా దొరుకుద్ది. ఒకవేళ బయట నుంచి కాకుంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను, ఎలాగో చూపిస్తాను చూడండి. కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మనం ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుందాం, అది దీంట్లో సగం అయ్యే వరకు మనం దీన్ని బాయిల్ చేస్తూనే ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది అనమాట. సో కండెన్స్డ్ మిల్క్లో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగేటప్పుడు దీనిలో 5 to 6 spoons ఆఫ్ షుగర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 5 spoons అయితే వేసుకుంటున్నాను. సో ఈ కండెన్స్డ్ మిల్క్ మనం స్వీట్లో యూజ్ చేసేటప్పుడు మనకేమైనా లైక్ షుగర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇలాగే మరిగిస్తూనే ఉండాలి, చిన్న మంట మీద పెట్టేసి ఇది థిక్ అయ్యేంతవరకు. సో థిక్ అయ్యాక చూపిస్తాను ఎలా ఉంటుందో. సో వాటి పని అవి చేసుకుంటున్నాయి కాబట్టి ఇప్పుడు అంతవరకు మనం ఈ చీజ్ అండ్ మ్యాంగోని స్లైసెస్ చేసి అయితే రెడీ ఉంచుకుందాం. సో చీజ్ అంటే నార్మల్గా మాజరెల్లా చీజ్, చెడ్డర్ చీజ్ ఇలాంటివి ఉంటాయి కదా, మాజరెల్లా మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు, చెడ్డర్ చీజ్ యూజ్ చేయాలి. నేనైతే డెలిక్టా చీజ్ క్యూబ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నేనైతే ఈ క్వాంటిటీకి 2 చీజ్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను. అండ్ మీరు కావాలి అనుకుంటే చీజ్ని కూడా స్కిప్ చేయొచ్చు, బట్ చీజ్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది చీజ్ క్యూబ్స్. సో దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. సో ఇలా ఈ సైజులో మనం చీజ్ని కట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు మనం మ్యాంగో పొట్టు తీసేసి స్లైసెస్ చేసుకుందాం. ఈ సైజ్ మ్యాంగో అయితే బాగుంటుంది, టేస్ట్ మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో. ఈ మ్యాంగోని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ అలా మనం చీజ్ ఏ సైజ్ అయితే కట్ చేసుకున్నామో అంత చేసుకుంటే బాగుంటుంది. మ్యాంగో అండ్ చీజ్ అయితే కట్ చేయడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు సాబ్దానా ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం. నాకు కండెన్స్డ్ మిల్క్ అయితే రెడీ అయ్యింది, ఇంకా దీన్ని టర్న్ ఆఫ్ చేసేస్తాను. అండ్ సాబ్దానా చూస్తే ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయ్యింది. ఇంకాసేపు అలా ఉడికించేసి ఆఫ్ చేద్దాం. సో చూస్తున్నారా, సాబ్దానా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. సో ఈ రెండు కాసేపు చల్లార్చాలన్నమాట. చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అండ్ చీజ్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు తెలుసా, ఈ పాలతో బాసుంది కూడా తయారు చేశారు. సో బాసుంది ఎలా అంటే ఇలా అవ్వుద్ది థిక్గా. సో ఇంకా దీన్ని ఇంకాసేపు మరిగిస్తూ ఉంటే కంప్లీట్గా అప్పుడు అవ్వుద్ది. అండ్ దీంతోనే కోవా కూడా తయారవుద్ది. సో ఇప్పుడు నా సాబ్దానా ఇంకా కండెన్స్డ్ మిల్క్ అయితే చల్లగా అయిపోయాయి. ఇప్పుడు అన్ని ఐటమ్స్ ఈ సాబ్దానాలో మిక్స్ చేద్దాం. చూసారా ఇలా ఉంది ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే. అండ్ చీజ్, సో చూస్తున్నారా ఎంత బాగుంది కలర్ఫుల్గా. సో మన కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఫ్రూట్స్లోంచి జ్యూస్ ఆల్రెడీ వస్తుంది మ్యాంగోలోంచి. మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ అలా మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ కండెన్స్డ్ మిల్క్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఇందులో కొన్ని వాటర్ పోద్దాం. ఇలా కొన్ని వాటర్ పోసేసి ఇందులో యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మనకి ఇలా అయ్యింది. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మంచి కూలింగ్ అయ్యే వరకు. అండ్ అలా చల్లగా దీన్ని తింటుంటే మాత్రం మామూలుగా ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ చల్లగా చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మ్యాంగో, ఇంకా కండెన్స్డ్ మిల్క్ అండ్ చీజ్, అందులో సాబ్దానా, అబ్బాబా ఏమన్నా కాంబినేషనా. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మనం సాబ్దానా పాయసం ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే ఇందులో చీజ్ అండ్ మ్యాంగో యాడ్ చేయాలి. సో కావాలంటే మీరు చీజ్ స్కిప్ చేయండి, మ్యాంగో ఫ్లేవర్తో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం నార్మల్ మిల్క్ కాకుండా కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోద్దో. సో అలా చేసుకోండి. అండ్ మీకు షుగర్ ఇంకొంచెం కావాలి అనుకుంటే తర్వాత కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫైనలీ మన టపియోకా అయితే రెడీ.